గోంగూర శనగపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా గోంగూర, 1 కప్పు శనగపప్పు, 4 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరకాయలు, కొద్దిగా అల్లం, 2 టమాటాలు, కొద్దిగా తిరగమాత దినుసులు. ముందుగా కొద్దిగా శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసిన శనగపప్పులో సరిపడా వాటర్ తీసుకుని స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా తిరగమాత వేసుకొని అందులో 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉల్లిపాయ, ఇలా వేగుతున్న ఉల్లిపాయలో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ప్రతి కూరలోనూ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడతానండి, కానీ మసాలాలు మాత్రం చాలా తక్కువ వాడతాను. ఇలా వేగిన ఉల్లిపాయలో చిన్న టమాటాలు 2 వేసుకుని కడిగిన గోంగూరను కూడా ఇందులో వేసేయాలండి. ఇలా కలిపేసుకొని బాగా మగ్గనివ్వాలి. కుక్కర్లో శనగపప్పు ఉడికిపోయిందండి. ఈ ఉడికిపోయిన శనగపప్పుని ఈ వాటర్తో సహా ఈ గోంగూరలో వేసేయాలి. ఇది కొంచెం దగ్గరికి ఉడుకుతుందండి. ఇది ఉడుకుతున్న గోంగూర శనగపప్పును కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. మాకు ఈ పులుపు సరిపోతుందండి, మేము ఎక్కువ పులుపు తినాం కాబట్టి. మీకు పులుపు చాలా లేదు అనుకుంటే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. ఇలా కూర చిక్కగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడానండి. శనగపప్పు గోంగూర కర్రీ రెడీ. శనగపప్పు గోంగూర కర్రీ రెడీ అండి. కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అన్ని సింపుల్ కర్రీస్ చూపిస్తున్నారు, ఇవి మాకు రావా అంటారా? ఇవన్నీ మీ పెద్దవాళ్ళ కోసం కాదండి. కొత్తగా వంటలు చేస్తున్న చిన్నపిల్లలు, హాస్టల్స్లో ఉండే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు నేర్చుకుంటారు. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి చిన్న చిన్న కర్రీస్తో స్టార్ట్ చేస్తే అన్నీ వండడం వస్తుంది కదండి, అందుకే చూపిస్తున్నా. ఈరోజు మా లంచ్ మెనూ వేడివేడి అన్నం, శనగపప్పు గోంగూర కర్రీ, కోడిగుడ్డు పులుసు, టమాటా చారు, కొత్త ఆవకాయ పచ్చడి, నెయ్యి, పెరుగు. ఇదేనండి మా వారి కోసం తయారు చేసిన లంచ్. నాకు మాత్రం గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నా.